అబ్రహాము గుణం చూసి దేవుడు ఏ విధంగా మెచ్చుకున్నాడో చూద్దాం. హల్లెలూయా. 3 విషయాలు చూద్దాం మనం. ఇప్పుడు అబ్రహాము కుటుంబీకుడైన రాజులతో యుద్ధం చేసేవాడు. ఎవరితో అండి? రాజులతో యుద్ధం చేసేవాడు. ఒక్కోసారి సొదొమ రాజుని జయించి వాళ్ళ సైన్యాన్ని అంతా కూడా బందీలుగా పెట్టేశాడు అబ్రహాము. అప్పుడు సొదొమ రాజు ఏం చేశాడంటే, నా సైన్యం బందీలైపోయారు, విడిపించుకోవాలి అనే ఉద్దేశంతో అబ్రహాం దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లాగంటే, అబ్రహామా, నా దగ్గర ఉన్న ధనాన్ని అంతా నీకు ఇస్తా. ఏమన్నాడండి? నా దగ్గర ఉన్న ధనాన్ని అంతా నీకు ఇస్తా, నా జలాన్ని వదిలిపోయా అన్నాడు. అప్పుడు ఏమన్నా మనమైతే ఏం చేస్తాం? ఆహా, రాజు దగ్గర ధనం కదండి, ఎంత ఉంటుందిగా, ఆహా ధనం వచ్చిందో చాలని వీళ్ళు సైన్యం మనకేం చేసుకుంటారని ఆ సైన్యాన్ని వదిలేస్తాం, ధనంగా చేస్తాం మనం. అది మానవ బుద్ధి. కానీ అబ్రహాం ఆ బుద్ధి కాదు. నీవిచ్చే వాటిలో అంటున్నాడు సొదొమ రాజుతో అబ్రహాము, నీవిచ్చే వాటిలో చెప్పుల వారైనను ఇంకా ఏదైనా నాకు అక్కర్లా. దేవునికి స్తోత్రం. ఎందుకన్నాడు ఆ మాట? నేను ధనవంతుడైనా దరిద్రుడైనా దేవుని వల్లే కావాలి. మనుషులు ఇచ్చే ధనం చూసి నేను ధనవంతుని కావడం నాకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. అది దేవునికి ఇష్టం లేదు. ధనం నాకు అక్కర్లా, నీ ధనం నాకు అక్కర్లా. దేవుడు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. దరిద్రుని చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. దేవుడు చేసేదే నాకు కావాలి అనే నిర్ణయంతో అబ్రహాం ఉన్నాడండి. చూడండి ఎంత గొప్ప గుణం ప్రియులారా. మనం ఈ లోకంలో జనం సామాన్యంగా ధనానికి ఆశపడుతుంటాం, ఉచితంగా వచ్చే ధనానికి. అవునా కదండి? ఉచితంగా వచ్చే ధనానికి ఆశపడతా ఉంటాం. ఏమండి? అది తప్పు, మానేసేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అయినా సరే దేవుడు వదిలిపెట్ల, గొప్ప ధనవంతుడిగా చేశాడు అబ్రహాముని. హల్లెలూయా. వెండి బంగారములు విస్తరించినాయి అబ్రహాముకి, దేవుడు చేశాడండి. ఎప్పుడైతే ధనాన్ని ఆశించకుండా ఉంటావో, దేవుడిని ఆశిస్తావో, ధనం ఆటోమేటిక్గా వద్దన్నా వస్తుందండి. అందుకనే దేవుడు మొట్టమొదటి చెప్పారు కదా, మత్తయి 6:33 ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడును. ఇది వాక్యం మనకి గ్రహించాలి మనం.